హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గంగాధర్ భీమనాల. అందరూ అయితే ఎట్లున్నారు? నేనైతే మంచిగా ఉన్నా. సో ఈ రోజు అయితే మేము లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి అయితే పోతున్నాం. మా కోడలు, మా అల్లుడు, మా బాబాయ్ వాళ్ళ అందరూ అయితే వస్తారు. ఈ బండి అయితే పోతున్నాం ఇప్పుడే అందరం. ఇప్పుడే కొబ్బరికాయలు అయితే కొనుక్కున్నాం. రెండుగా కొనుక్కొని పోతున్నాం టెంపుల్కి అయితే. చింతామణి చెరువు ఇదంతా. ఎట్లనైతే స్ట్రైట్గా పోతున్నాం. ఇప్పుడే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇదే మనకి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. చాలా దూర దూర ప్రాంతాల నుండి అయితే భక్తులు అయితే వచ్చి ఇక్కడ దర్శనం అయితే చేసుకుంటారు, చూసుకోవచ్చు. ఈరోజు అయితే సండే. మనకి చెప్పులు అయితే ఇక్కడ బండి కడిచినాయి. బండి కడిచి లోపలికి అయితే పోతున్నాం. ఇప్పుడైతే పోతున్నాం లోపలికి, చూసుకోవచ్చు. ఈరోజు మంది ఈరోజు కూడా ఉన్నారు, అక్కడ రాకున్నారు. మా బావ, నేను, మా అల్లుడు, మా కోడలు ఇద్దరు. చూసుకోవచ్చు అంత లైన్. ముందట ఇది వచ్చేసి మనకి యమధర్మరాజు ఆలయం. ప్రపంచంలో ఎక్కడ ఉండదు. ధరంపూర్లో మంచిగా ప్రత్యేకంగా పూజలు జరిపిస్తారు ఇక్కడ యమధర్మరాజుకి. మనకి గుళ్ళ ఎంట్రన్స్ రైట్ సైడ్ లో మనకి వైకుంఠ ద్వారం అయితే ఉంటుంది. సంవత్సరానికి ఒకటే రోజు ఓపెన్ చేస్తారు. మన రీసెంట్గానే అయింది కదా, డిసెంబర్ ఎండింగ్లో. యమధర్మరాజు ఆలయం, దాని పక్కకు వచ్చేసి మనకి ఆంజనేయ స్వామి. ఇప్పుడే ఇక్కడ గండ దీపంకి అయితే టికెట్ అయితే తీసుకున్నాం. ఇక్కడ నూనె అయితే పోయాలి. బొట్టు పెట్టుకుంటున్నాం ఇప్పుడే. ఇక్కడ లోపలికి వస్తున్నాం. వచ్చేసి మనకి ధ్వజస్తంభం. దర్శనానికి అయితే ఇప్పుడే లైన్ కట్టినాయి. మంది కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఇదైతే చూడండి ఎంత మంచిగా ఉందో, సూపర్. చాలా పురాతన కాలం నాటిది. ఇప్పుడే లక్ష్మీ నరసింహస్వామి అయితే దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అయింది. ఇంకా ముందటికైతే పోవాలి. ఇంకా ఇక్కడ మనకి అద్దాల మేడ ఉంది, అద్దాల మండపం ముందట. ఇది మన గుడి. ఇది వచ్చేసి మనకు అద్దాల మేడ. ఇక్కడ అద్దాల మేడకైతే టికెట్ తీసుకున్నాం. ఒక్కొక్క టికెట్ 10 రూపాయలు. పోతున్నాం లోపలికి ఇప్పుడే. దేవుళ్ళు అయితే ఉయ్యాలవుతారు ఇక్కడ. ఇప్పుడే అద్దాల మేడ లోపలికి అయితే వచ్చినాం. మొత్తం అద్దాలే ఉంటాయి చుట్టూరు. ఎటు చూసినా మనకైతే టోటల్ పైన కూడా ఎక్కడ చూసినా మొత్తం అద్దాలే ఉంటాయి. ఇక్కడైతే మధ్యలో దేవుళ్ళు అయితే ఉన్నారు. ఈ నూపాలే మొత్తం అద్దాలే. టోటల్ అద్దాలే. సూపర్ అండి, సూపర్. నీకు మొత్తం ఎక్కడ చూసిన అద్దాలే ఉన్నాయి. సో ఇక్కడ లోపలనైతే మనకి కొంచెం షాపింగ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. ఇక్కడ మనకి నిత్యాన్నదాన కార్యక్రమం అయితే ఉంటుంది. ఇటు సైడు నిత్యాన్నదాన భవనం. ఇక్కడ ఇది వచ్చేసి మనకి వేణుగోపాల స్వామి టెంపుల్. మనకైతే హోమం జరిపిస్తారు అప్పుడప్పుడు. ఇక్కడ ఇది వచ్చేసి మనకి శేషప్ప కళావేదిక. ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు. మనం ఫస్ట్ చూస్తుంది అయితే అక్కడ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. ఇక్కడ ఇది వచ్చేసి మనకి ఉగ్ర నరసింహస్వామి దేవస్థానం. 2 నరసింహస్వాములు అయితే ఉంటారు ఇక్కడ. ఇది వచ్చేసి మనకి అల్లుబండ. దీని మీద మనం కాయిన్స్ అయితే పెట్టాలి. ఇది ఇట్లా నిలబడ్డది అనుకో మన కోరిక నెరవేరుతుంది అన్నట్టు. మా కోడలు కూడా పెడుతుంది ఇక్కడ. మంచిగా నిలబెట్టు. మనం మా మనీష్ అయితే నిలబెట్టాను. ఇక్కడ నిలబెట్టిండు మా మనీష్. సూపర్. నిలబడుతుంది. మనకి ప్రసాదం కౌంటర్. ప్రసాదం తీసుకోవడానికి అయితే పోతున్నాయి ఇప్పుడే మా బావ అయితే టికెట్లు తీసుకున్నాడు. ఇక్కడ మనకి లడ్డుకి ఉన్న పులిహోరకి 2 లడ్డు 4 పులిహోర తీసుకున్నాడు. పోతున్నాం ఇప్పుడే ఇక్కడికి. 4 పులిహోర. మనం ఇప్పుడే 2 లడ్డులు 4 పులిహోరను అయితే తీసుకున్నాం. తీసుకొని అక్కడికి పోయి తిందాం. ఇక్కడ మనకైతే టెంపుల్ పక్కకే మసీద్ అయితే ఉంటుంది. ఇది ఒక స్పెషాలిటీ ధరంపూర్లే. ఇప్పుడైతే వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడానికి అయితే పోతున్నాం. ఇక్కడ పక్కకు మన వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇది వెంకటేశ్వర స్వామి దేవాలయం. వెంకటేశ్వర స్వామి కూడా దర్శించుకోవడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే కొబ్బరికాయ కొడతాం. ఇది వచ్చేసి కొబ్బరికాయలు కొట్టే స్థలం మనకి. నాకు కూడా కొన్ని పట్టమా. లేదు, అయిపోయినాయి. కిందనే పడ్డది.
ఇప్పుడే ఇక్కడ కూర్చొని ప్రసాదం అయితే తీసుకుంటాను మీకు అందరం. ప్రసాదం తిని ఇంటికైతే పోయి ఇక అక్కడ మళ్ళీ పక్కకు మనకి శివాలయం కూడా ఉంది, శివాలయం కూడా దర్శనం అయితే చేసుకోవాలి. ఇది వచ్చేసి పులిహోర సూపర్ ఉంటుంది, టేస్ట్ అయితే దేవుని కాడిది వస్తుంది. మన బ్యాక్ సైడ్ లో చూస్తున్నాం కదా, అది వచ్చేసి శేషప్ప కళావేదిక. అప్పుడప్పుడు మనకి ఇక్కడ ప్రోగ్రామ్స్ అయితే జరుగుతాయి. ఇప్పుడైతే మనం ఇక్కడ ఉగ్ర నరసింహస్వామిని, లక్ష్మీ నరసింహస్వామిని, వెంకటేశ్వర స్వామిని, ఇంకొకటి వేణుగోపాల స్వామిని అయితే దర్శించుకున్నాం. ఇప్పుడైతే బయటకు వెళ్ళినాక మనకి అక్కడ శివాలయం అయితే ఉంటది, అక్కడికి పోయి కూడా దర్శనం అయితే చేసుకున్నాం. ఇక తినుడైతే అయిపోయింది ఇప్పుడే పులిహోర. ఇదైతే ఎగ్జిట్ గా ఇప్పుడైతే బయటకు పోతున్నాం. ఇక్కడ బయటనైతే చూసుకోవచ్చు, మొత్తం షాపులు అయితే ఉన్నాయి మనకి అక్కడ నుండి ఇక్కడ టోటల్. ఇప్పుడే ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో దర్శనం అయితే అయిపోయింది కదా, దీని పక్కకే మనకి ఇక్కడ శివాలయం అయితే ఉంటుంది. ఇప్పుడైతే దీనిలో పోదాం ఇక. ఈ శివాలయం వచ్చేసి మనకి చాలా పురాతనమైంది, దీన్ని రామలింగేశ్వర స్వామి దేవాలయం అని కూడా అంటారు. ఇక్కడ మనకి పక్కకు రథాలు కనిపిస్తున్నాయి కదా, ఇప్పుడైతే మనకి మార్చి నెలలో వస్తాయి పండుగ, ధరంపూర్ జాతర బ్రహ్మోత్సవాలు అంటారు. అప్పుడైతే ఈ రథాలలో దేవుని అయితే ఊరేగిస్తారు. మొత్తం టెంపుల్కి అయితే పోతున్నాం ఇప్పుడు. టెంపుల్ లోపలికి అయితే వచ్చేసినాం. శివాలయంలో అయితే మంది అయితే ఎవరు లేరు, చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడైతే మనకి ఫస్ట్ గణపతి దేవాలయం అయితే ఉంటుంది, హేరంబ గణపతి. ఇప్పుడైతే రాయి చెట్టు చుట్టూ తిరుగుతున్నాం. ఇదైతే చూసుకోవచ్చు మనకి ఎంత పెద్ద రాయి చెట్టు, మస్తు అంటే మస్తు పెద్దగా ఉంది. ఇప్పుడే శివాలయం లోపల కూడా దర్శనం అయితే అయిపోయింది. మంది అయితే ఎవరు లేరు, ఈరోజు సండే కాబట్టి మనకి. మండే అయితే ఇట్లా బాగా మంది ఉంటారు ఇక్కడ శివాలయంలో. ఇప్పుడే వస్తారు మా వాళ్ళు. ధరంపూర్లో ప్రతి ఒక్క దేవస్థానం అయితే బాగా పురాతనమైనది. సో ఇప్పుడే అన్ని దేవుళ్ళు అయితే దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఇంటికి వద్దాం. గిటారం పెడతారు. సో వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. నచ్చితే మరి తప్పకుండా లైక్ అయితే వేసుకోరు. ఆల్రెడీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ప్రీవియస్గా ఒక వీడియోని అయితే తీసిన మన ఛానల్లో, లింక్ వచ్చేసి మనకి కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. ఆ వీడియోని అయితే మొత్తం అయితే చూసారు. ఓకే, సో వీడియోని అయితే మొత్తం చూసారా, ఎట్లా అనిపించింది కింద కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. ఆల్రెడీ మన ఛానల్లో 1 year బ్యాక్ నేనైతే మన లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంది, దాని పక్కకి ఉన్న శివాలయంది, దాని దగ్గర ఉన్న కోనేరుది, ప్లస్ ధరంపూర్లోని అక్కపల్లి రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, ఈ మొత్తం టెంపుల్స్ అయితే వీడియోలు అయితే కవర్ చేసిన. అవన్నీ మన ఛానల్ అయితే ఆల్రెడీ అప్లోడ్ అయి ఉన్నాయి. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తా, కావాలంటే తప్పకుండా అయితే చూడండి. ఓకే.